ఆమె వచ్చి దైవజనులతో అంటది, నేను ప్రభువునందు భయభక్తులు గలదాని నన్ను ఎంచితే ఒకసారి నా ఇంటికి వచ్చి ప్రార్థన కోడిక పెట్టండి అయ్యా. హల్లెలూయా. ఎంత వినయం, ఎంత భక్తి, ఎంత విధేయత. అయ్యా, నేను దైవభక్తి గలదాన నన్ను ఎంచితే నా ఇంటికి వచ్చి ప్రార్థన కూడిక పెట్టండి అయ్యా అని బలవంతము మమ్మలను చేసి. హల్లెలూయా. ప్రియులారా, ఆ రీతిగా రక్షింపబడి ఆ కుటుంబం అంతా ఆ యొక్క యూరోప్ అంతటిలో సాక్షులుగా నిలబడ్డారు. ఆ కుటుంబం ద్వారా దేవుని రాజ్య సువార్త ఎల్లలు దాటి యూరోప్ అంతా కూడా ఏమైపోయింది, ప్రకటించబడినట్టు. ఈరోజు యూరోప్ కాండంలో ఎక్కడికి పోయిన చర్చిలు, హల్లెలూయా, ఎక్కడికి పోయిన దేవుని నమ్మిన పిల్లలు, ఎంత ప్రశాంతత అండి. ఈరోజు ఏ దేశముకు వెళ్ళినా ప్రశాంతత లేదు. కొన్ని దేశాలకు వెళితే భయం, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియదు, ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఎవడు మతం పేరుతో చంపి మనల్ని హాని చేస్తాడో తెలియదు. కానీ నువ్వు యూరోప్కి వెళ్తే ఎక్కడ కూడా అక్కడ నేరాలు జీరో అండి. హల్లెలూయా. క్రైమ్ రేటు జీరో. యూరోప్లో ప్రపంచ దేశాలు ధనవంతులు అందరూ అలా వేసవి విడిదిలో ఎక్కడికి వెళ్తారు, యూరోప్ వెళ్ళి అదంతా సరదాగా తిరిగి వస్తాడు. ఎక్కడ చూసినా శాంతి, ప్రశాంతతకు నిలయం. ప్రియులారా, క్రైస్తవత్వము ఒక ప్రశాంతత నేర్పుతా ఉన్నది. హల్లెలూయా. ఒక శాంతి సమాధానం నేర్పుతా ఉన్నది. ఒక తోటి మనుషులతో ఎలా మెదలాలో మరి క్రైస్తవత్వం చెబుతూ ఉన్నది. దేవుని ఎలా ఆయనకు ఎలా లోబడాలో చెబుతా ఉన్నది. ఎలాంటి మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలో చెబుతా ఉన్నది. కనుక ఈరోజు ఆ దేశం అంతటా కూడా సువార్త, ఆ ఖండం అంతా కూడా సువార్త ప్రకటించబడిందంటే కారణం లూది అని ఒక దైవభక్తి కలిగిన స్త్రీ అండి. హల్లెలూయా. ఆమె కుటుంబాన్ని రక్షించుకున్నది. అండి, మీరు వంట చేసేటప్పుడు మీ చేయి నా మంటలో పెట్టండి, పొయ్యిలో కొద్దిసేపు ఒక 10 నిమిషాలు పెట్టండి. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందండి? భరించలేమే. నీ పిల్లలు నీవు ఆ మండే అగ్నిగుండంలోకి వెళితే భరిస్తావాడిని చూసి? అగ్ని ఆరదు, పొరుగు చావు, భయంకరమైన వేదన స్థలం. ఆ స్థలంలో వాళ్ళు మండుతూ ఉంటే నువ్వు సుఖంగా ఉంటావా? శాంతియుతంగా ఉంటావా? కనుక ప్రేమైన ధ్యానులారా, ఆ భయంకరమైన అగ్నిగుణం నుండి మనం తప్పించబడ. యూద పత్రికలు అంటాడు, అగ్నిలో నుండి లాగినట్టుగా మీరు లాగండి. సువార్త చెప్పి వారిని రక్షణ మార్గములో నడిపిస్తే అగ్ని నుండి వాళ్ళు ఏం చేస్తారండి? తప్పించుకుంటారు. మా ఊళ్ళో మా స్కూల్ దగ్గర ఒక చిన్న ఇల్లు ఉండేది, గడ్డి గుడిసె. ఆవిడ గారి భర్త చనిపోయాడు. ఆవిడ పిల్లలు లేరు. ఒక అమ్మాయిని చదువుకుంటే ఆ బేబీ స్కూలుకు మాతో పాటు వచ్చేది. పక్కనే పొలంలో పని చేస్తూ ఉంది. ఈమె మధ్యాహ్నం భోజనానికని అమ్మాయి ఆ గడ్డి గుడిసెలోకి వచ్చేది. అన్నం తింటుండగా ప్రమాదశావత్తు ఆ గడ్డి గుడిసెకు నిప్పంటుకున్నది. నిప్పట్టుకొని కాలిపోతుంటే ఈ పాప వాళ్ళ తల్లిగారిని పిలుస్తున్నది. చుట్టూ మంటలు, మధ్యలో ఈ పాప కేకలేస్తూ ఉన్నది. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది, అక్కడ ఉన్న పనిముట్లను పారేసి, అయ్యో నా కుమార్తె చనిపోతుంది అని పరిగెత్తుకొని ఒక తట్టు, ఒక గోనె సంచి మీదేసుకొని ఏం చేసింది, ఆ పిల్లను పట్టుకొని ఆ గోనె సంచి ఆ అమ్మాయికి మొత్తము కూడా చుట్టి వచ్చేటప్పుడు ఈమెకు లేదు ప్రొటెక్షన్. వస్తుండగా ఏమైంది, ఈమె తలకు ఆ నిప్పు అంటుకొని ఆ ముఖం అంతా కాలిపోయి, కానీ తన కుమార్తె మాత్రం సేఫ్గా ఉన్నది. హల్లెలూయా. నా ముఖం కాలిపోయినా,
నా అందము చెడిపోయినా నా కుమార్తె బ్రతకాలని కోరుకున్నది. హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత ప్రేమ మన పిల్లల పట్ల ఉన్నదే. మరి వారు నిత్య నరకానికి నువ్వు పంపుతావా? వారు యేసయ్య వచ్చినా, ఈ యుగాంత ప్రళయం వచ్చినా, వారు ఆయుష్ మూడినా ఎక్కడికి వెళుతారని? ప్రేమైన దేవుని బిడ్డలారా, నరకం అనేది చాలా భయంకరమైన వేదన స్థలం. వారిని నీవు రక్షణలోకి నడిపించే బాధ్యత ఎవరి మీద ఉన్నది? తల్లిదండ్రులైన మీ మీద ఉన్నది. కుటుంబం అంతా కూడా రక్షింపబడాలి, దేవునికి సాక్షిగా నిలబడాలి. అలా ఎందరో మనకు కనబడతారు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన శతాధిపతి, ధనవంతుడు, చాలా డబ్బు కలిగిన వాడు, పేరు ప్రఖ్యాత కలిగిన వాడు. ఒక 100 మంది పోలీసులు అతని కింద ఉంటారు. ఈ రోజు మనం చూసినట్లయితే అతని హోదా ఏంటిదంటే ఒక ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఆయనకు ఒక డౌట్ ఉండేది. ఏంటిదనంటే, నిజ దేవుడు మేము అనుకున్నట్టుగా ఏదో ఒక రూపములో ఉండడు. ఆయన ఆకాశమందు ఉంటాడు, ఆయన అదృశ్యమై ఉంటాడు, ఆ సత్యదేవుడు ఎవరో ఒకరై ఉంటాడు అని ఆ దేవునికి ఒక పేరు పెట్టలేదు. ఆ దేవుణ్ణి ఆయన మరి ఎరగలేదు, చూడలేదు. కానీ ఆ దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆ ఆకాశ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అదే దేవునికి పేరు పెట్టలేదు, కానీ ఆ దేవుని పేరట దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క శుభకార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకరోజు ఆయన 3 గంటల రాత్రి వేళ ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము నుండి దేవదూత దిగి వచ్చింది. హల్లెలూయా. కొర్నేలి, కొర్నేలి అని పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అతని సత్యాన్వేషణకు ఏమైందండి? జవాబు దొరికే. దేవదూత చెప్పింది, ఇదిగో నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. నువ్వు చేసిన దాన ధర్మాలు, పుణ్యకార్యాలు దేవుని దగ్గరికి చేరినాయి. ఆ దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలంటే ఫలాని కాడ ఒక సేవకుడు ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని ఇంటికి తీసుకొచ్చి ఆ యొక్క దేవుని విషయాలను నీవు విను అని అన్నప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, సేవకుని తీసుకొచ్చాడు. సేవకుడు అక్కడున్నాడని ఆ దేవదూత చెప్పినప్పుడు పిలిపించుకొని దేవుని మాటలు విని ఆ కొర్నేలి ఏం చేయబడ్డాడు? రక్షింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతనును అతని ఇంటి వారును రక్షింపబడిరి. హల్లెలూయా. ఆ కొర్నేలి ఆ రీతిగా రక్షింపబడినట్టుగా చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన కుటుంబము, మన ఇల్లు రక్షింపబడిన గృహముగా ఉండాలి. ఈ ఇంట్లో ఉన్నవారు ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడిన వారు ఉండకూడదు. ప్రియులారా, అందరూ విడవబడిన వారు ఉండకూడదు. అందరూ కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు కుటుంబంతో పాటుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా అక్కడ ఉన్నారు. కొందరు విడవబడి కొందరు ఆడుంటే ఎంత బాధ అండి. ఈ సంతోషము పరలోకంలో కూడా ఉండాలి, అక్కడ కూడా కలిసి ఉండాలి. ప్రేమైన వాళ్ళారా, ఆ రీతిగా ఆ కుటుంబం అంతా రక్షింపబడిన గృహముగా ఉండాలి. హల్లెలూయా. మొదటిగా మనం చూసినట్లయితే రక్షింపబడిన గృహం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనం చదవండి. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శూచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి. హల్లెలూయా. రెండవది, మన ఇల్లు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎట్లుండాలండి? ఏముండాలండి? ఎలా ఉండాలండి? ఏముండాలండి?
పరిశుద్ధంగా మన ఇల్లు ఉండాలి. దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చిన కుటుంబము ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎటువంటి అపవిత్రతకు తావులేదు. మన ఒక కుటుంబానికి వెళ్ళాం, ఈయన గారు ఏడ్చాడు, దేవుడికి స్తోత్రం, దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చాడు, నాకు కష్టాలు ఎంత గొప్ప కార్యం చేశాడు, నేను కట్టను అని అనుకుని బాగా సాక్ష్యం చెప్పాడు. ఆ గృహప్రవేశం అయిపోయింది. పాస్టర్ గారికి ముందుగానే భోజనం పెట్టేలా పెట్టాడు. హల్లెలూయా. నేను పోదు ఏం చేశానంటే ఏదో మర్చిపోయాను, సెల్ ఫోను ఏదో మర్చిపోయాను. మళ్ళీ వచ్చేసరికి ఇంత పెద్ద పెద్ద సీసాలు పెట్టి ఆ ఇంట్లో కూర్చున్న పెట్టి కార్యక్రమాలు జరిగిస్తున్నా. నన్ను చూసి ఇక స్టన్ అయిపోయాడు, నోరెళ్ళ పెట్టాడు. ప్రేమైన ధ్యానులారా, మన ఇల్లు ఎలా ఉండాలి? పవిత్రముగా, పరిశుద్ధముగా. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగాలి, ఎటువంటి అనర్థమైనవి ఏంట్లో పెట్టాలి. కొందరు దేవుని బిడ్డలే ఇంట్లో ఏంటి అని దిష్టి తగులుతుందని మళ్ళీ ఒకటి పెడతారు. హల్లెలూయా. గుమ్మడికాయ పెడతారు, పటం పెట్టేస్తారు. ఈ మధ్యలో ఇక్కడనే నేను చూసిన విజయవాడ కాడ ఏంటిది యేసు యంత్రం మాట. ఏ యంత్రం అండి? దిష్టి తగలకుండా యేసు యంత్రం పెట్టాడు. అలా యేసు ప్రభు బొమ్మ, సిలువ, 2 మాటలు, ఆ రేకుకు ఉంటుందిగా రాగి రేకు పెట్టి అక్కడ కూడా యేసు యంత్రం అని పెట్టి అవన్నీ ఉన్నాయండి మనకు. హల్లెలూయా. యంత్రాలు, తంత్రాలు, తాయెత్తలు, మంత్రాలు, హల్లెలూయా, వాటిని మనం విశ్వసించనే. ఏది వచ్చిందండి దేవునికి మోకరించి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మన ప్రార్థన సరిపోతలేదంటే సంఘ ప్రార్థన, సేవకుని ప్రార్థన చేయించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్టి పరిశుద్ధమైన గృహముగా మన గృహము ఉండాలి. అటువంటి మూఢ నమ్మకాలను మనం ఏం చేయాలండి? వదిలించాలి. పరిశుద్ధమైన గృహముగా మన గృహం ఉండాలి. హల్లెలూయా. దేవుని క్యాలెండర్ కనబడాలి, వాక్యము కనబడాలి. హల్లెలూయా. పరిశుద్ధత అనేది మన ఇంటిలో ఉట్టిపడాలి. రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధమైన గృహంగా ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా మనం చదువుకుందాం, నేను త్వరగా ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచనం. 7:24. మత్తయి సువార్త 7:24 చదవండి. 7:24 ముగించమంటారండి? ముగించండి అని వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనినవాడు. ఇల్లు ఎక్కడ కట్టాలండి? ఎడ కట్టాలి? బండ మీద కట్టిన ఇల్లు లాగుండా. అక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకడు బుద్ధి కలిగిన వాడు, ఒకడు బుద్ధి లేనివాడు. బుద్ధి లేనివాడు ఎక్కడ కట్టాడు? ఇల్లు ఇసుకలో కట్టాడు. బుద్ధి కలిగిన వాడు ఏం చేశాడు? బండ మీద కట్టాడు. ఎవరి ఇల్లు తొందరగా సంపూర్తి అయితే చెప్పండి. ఎవరి ఇల్లు తొందరగా కట్టబడుతుంది? ఇసుక మీద. బండ మీద కట్టిన మంది తొందరగా అవుతుందా? ఇసుక మీద కట్టిన తొందరగా అవుద్దా? ఇసుక మీద. ఎందుకంటే పెద్ద శ్రమ లేదుగా. బండ అంటే దాన్ని తొలవాలి, దాన్ని కట్టడం అనేది లేట్ ప్రాసెస్.
హల్లెలూయా. ఇసుక మీద ఏమన్నది? ఒకటే రోజు పునాది అయిపోతుంది. తవుడు ఎంతసేపు ఈజీ ప్రేమిన ధ్యానుల. ఆ రీతిగా ఆ ఇసుక మీద అతడు కట్టాడు. బండ మీద ఒకటి కడుతున్నాడు. ఇతని సజ్జా లెవెల్ వచ్చేసరికి అతనిది ఏమైంది? స్లాబ్ పడింది, ప్లాస్టింగ్ అయిపోయింది, కలర్లు అయిపోయినాయి. ఏమైంది? కంపౌండ్ కట్టబడ్డది, గృహప్రవేశం కూడా జరిగింది. హల్లెలూయా. కానీ ఇతను ఇంకా సజ్జా లెవెల్లోనే ఉన్నది ప్రేమిన ధ్యానం. అతను చూసి ఎగతాళి చేస్తున్నాడు అతడు. అది నువ్వేం ఇల్లు కడుతున్నావు, ఇంకా సంపూర్ణమే కాలే, నన్ను చూసి నేర్చుకో, నేను ఎంత ఫాస్ట్గా కడుతున్నానో చూడండి. కల్లర్లు వేసాడట, కంపౌండ్ పెట్టిండంట, పెద్ద గేటు పెట్టిండంట. ఆ గేటుకు పోస్ట్ బాక్స్ తగలబెట్టినాడు. ఇప్పుడు పోస్ట్ బాక్స్ లేవనుకో. నా చిన్నతనంలో పోస్ట్ అంటే ఉత్తరాలు వచ్చేవి. ఇప్పుడు అన్ని మెసేజ్లు వాట్సాప్లో వచ్చేసినాయి. అప్పుడు లెటర్ వచ్చి ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేసేవాడు అంటే పిలిచి ఇంటికి ఇచ్చేవాడు. కానీ ధనవంతులు ఏం చేసేవాళ్ళు అంటే ఉన్నా లేకపోయినా వాళ్ళ పోస్ట్ బాక్స్లో లెటర్లు వేసి వెళ్ళిపోతాడు అన్నమాట. ఆ పోస్ట్ బాక్స్ పెట్టాడట. ఆ రాత్రి ఏమైందో ఏమో విజయవాడలో లాగా భయంకరమైన వర్షము కురిసింది. తెల్లారి ఈ ఇసుక మీద కట్టిన ఇంటికి ఒక లెటర్ వచ్చిందట. ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేశాడు, ఆ లెటర్ పట్టుకొని వచ్చేసరికి ఆ ఇల్లే కనబడతలేదట. హల్లెలూయా. ఆ ఇల్లే కనబడట్లేదు. పోనీ ఆ పోస్ట్ డబ్బా అయినా కనబడుతుందంట, ఆ పోస్ట్ డబ్బా కూడా కనబడతలేదట. ప్రియులారా, మనందరికీ తెలుసు మన కేరళలో ఏమైంది? ఆ ఫ్లడ్లో కొన్ని ఇల్లే లేదు, పునాదితో సహా మొత్తం వెళ్ళిపోయినాయి. అక్కడ ఒక ఊరే ఉండేది కానీ ఇప్పుడు అడవి అయిపోయింది. అసలు ఇక్కడ ఊరు ఉండనా, ఇండ్లు ఉండనా అనే రీతిగా అయిపోయింది. కనుక ప్రియులారా, మన ఇల్లు ఎక్కడ కట్టబడాలి? ఎక్కడ కట్టబడాలి? బండ మీద కట్టబడిన ఇల్లు. హల్లెలూయా. అది స్ట్రాంగ్ ఉంటుంది. వరదలు రాని, వర్షాలు రాని, భూకంపము రాని, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ బండ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తే మీ ఇంటికి ఆయన పునాది రాయిలాగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు చెక్కు చెదరదు, ఏ శోధన రాదు, ఏ బాధ రాదు, ఏ సమస్య రాదు. ఆ ఇల్లు కలకాలము నిలిచిపోతుంది, తరతరాలు నిలిచిపోతుంది. ఆ పిల్లలు, ఆ కుటుంబము, ఆ భార్య, భర్త గొప్పగా దీవించబడతారు. మన ఇంటికి యేసే పునాదిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన లేకుండా మనం ఏది చేసినా మన విశ్వాసానికి ఆధారం ఎవరండి? యేసు ప్రభువే. ఆయనను ఆధారము చేసుకొని మన కుటుంబం నడవాలి. ఆయనను ఆధారం చేసుకొని మన పిల్లలు నడవాలి. ఆయనను ఆధారం చేసుకొని నువ్వే చేసిన ఆ ఇల్లు నిజంగా గొప్పగా బ్లెస్ చేయబడుతుంది. ద్వితీయోపదేశకాండం 1 నుండి 14 వచనాలు చూసినట్లయితే అక్కడ ద్వితీయోపదేశకాండంలో ఎన్ని ఆశీర్వాదాలండి ఆ ఇంటికి వస్తాయండి. ఆశీర్వాదాలండి. హల్లెలూయా. ఆ ఇంట్లో అస్సలు ఈరోజు ఇది లేదు, అది లేదు, కొదువు ఉంది, ఇది ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, ఏది ఉండదు. ఆ దీవెనలన్నీ ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటికి ప్రాప్తించును అని రాయబడ్డది. హల్లెలూయా. యేసు ప్రభును మనం ఆధారముగా చేసుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా, ఎంతమంది శత్రువులైనా ఏమి కూడా ఆ ఇల్లు స్ట్రాంగ్గా నిలబడతాయి. ఆ వ్యక్తులు స్ట్రాంగ్గా నిలబడతారు. ప్రేమైన ధ్యానుల ఆ ద్వితీయోపదేశ కాలంలో ఎన్నో ఆశ్చర్యం, ఎన్నో మేలు. తర్వాత దాన్ని చదువుకొని 14 వరకు ఎన్నో దీవెనలు దేవుడు ఇచ్చాడు. ఆ దీవెనలను ఆ ఇంటికి ప్రాప్తిస్తాడు. కనుక ప్రియులారా,
ఆ ఇల్లు యేసు ప్రభుని ఆధారం చేసుకొని ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి, కానీ సమయభావం, ఇంకా మన భోజనాలు ఉన్నాయి. దేవుడిటి మాటలు మనం వెనుకలు ఆశీర్వదించును గాక. అందరూ కూడా